సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో అమరావతిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు తిరుపతి నుంచి విజయవాడకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అమరావతిలో 3 కార్యక్రమాల్లో చీఫ్ జస్టిస్ పాల్గొననున్నారు. జడ్జీల బంగ్లాలో ప్రారంభోత్సవం, శాశ్వత హైకోర్టు వద్ద హైకోర్టు సిజేఐ గెస్ట్ హౌస్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏపీ లోక్ భవన్ కు వెళ్లి విజయవాడలో మధ్యవర్తిత్వంపై సింపోజియం కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత ఢిల్లీకి బయలుదేరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, ఏదైతే నేడు ఆంధ్రప్రదేశ్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అయితే పర్యటించనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈరోజు ఉదయం కూడా తిరుపతిలో ఏదైతే భవనాలు అంటే కోర్టు భవనాలు ఉన్నాయో వాటిని కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు 12 గంటల 45 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు తిరుపతి నుంచి. ప్రధానంగా అక్కడి నుంచి చూసుకున్నట్లయితే విజయవాడలోని నోవోటెల్ హోటల్కు 1 గంటకు చేరుకుంటారు. అయితే చేరుకున్న అనంతరం కూడా ఒక గంట పాటు అక్కడ విరామం రెస్ట్ తీసుకొని అనంతరం ఏదైతే అమరావతి రాజధానిలో ఇప్పటికే ఏదైతే శాశ్వత భవనాలు కోసం అయితే శంకుస్థాపనలు ఏదైతే హైకోర్టు ఏదైతే హైకోర్టు ఉందో అమరావతి ఏపీ హైకోర్టు, ఈ హైకోర్టు ఆ భవనానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా సిజే సూర్యకాంత్ అయితే పాల్గొంటారు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఏదైతే జడ్జీల భవనాలు ఉన్నాయో, ఏవైతే నివాస గృహాలు, ఈ నివాస గృహాలు కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో, ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ భవనాలను కూడా త్వరితగతిన నిర్మాణాలు అయితే చేపట్టారు. వాటన్నిటినీ కూడా నేడు ఈ సిజే సూర్యకాంత్ చేతుల మీదుగా అయితే వాటిని కూడా ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే పిచుకలపూడి ఏదైతే ఉందో, పిచుకలపూడిలో ఏదైతే వీరికి సంబంధించిన ప్రధానంగా జ్యుడిషియల్ అకాడమీ ఏదైతే ఉందో, జ్యుడిషియల్ అకాడమీని కూడా సిజే సూర్యకాంత్ చేతుల మీదుగా అయితే దానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ 3 కార్యక్రమాలకు హాజరైన అనంతరం 4 గంటలకు ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే 4 గంటలకు గవర్నర్ దగ్గర హైటీ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు లోక్ భవన్లో. ఎందుకంటే గతంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుత అబ్దుల్ నజీర్ అహ్మద్ రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ఈయన గతంలో కూడా సుప్రీంకోర్టు సీజేగా పనిచేసిన అత్యంత సీనియర్ జడ్జి కాబట్టి ఆయన్ను కూడా గౌరవప్రదంగా కలిసే అవకాశం అయితే ఉంది. అయితే కలుస్తారని చెప్పని కూడా అధికారికంగా వెలువడించారు. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్తో 1 గంట పాటు చర్చా సమావేశం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే గవర్నర్ సమావేశం ముగిసిన అనంతరం కూడా విజయవాడ ఏదైతే పడమట రోడ్లో ఏర్పాటు చేసిన ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లే మధ్యవర్తిత్వ ఏదైతే ఉందో సింపోజియం, ఈ కార్యక్రమంలో కూడా సిజే సూర్యకాంత్ అయితే పాల్గొంటారు. అక్కడ 1 గంట 45 నిమిషాల పాటు ఆ కార్యక్రమంలో దీనిపై ఏదైతే న్యాయశాఖపరమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా కూలంకుషంగా చర్చించే అవకాశం అయితే ఉంది. యమున. థ్యాంక్ యూ శ్రీహరి.